నాని అందరి సమక్షంలో ఘనమైన తగులుతున్నారు కొంచెం కష్టంతో సంపాదించిన డబ్బులు ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా తులసి రామచంద్ర గారికి అబ్బాయికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తా ఉన్నాను. శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు అడగలేదు. నేను హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏమి కావాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కానీ నర్సింగ్ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ అంటే ఈ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనగానే ఆయనే నేను ఇది చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఆయనే తీసుకున్నారు. కాబట్టి మీరు 55 మంది పడతారు ఇందులో దాదాపు 33 లక్షలు. ఇప్పుడు లోపల కూడా కూర్చొని ఏదో బస్సు ఇచ్చామని కాకుండా సీట్లు కూడా బాగా హైట్ ఉండే విధంగా కంఫర్ట్ ఉండే విధంగా అంటే వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు యోగి గారు మళ్ళీ చెప్తాం మీకు యోగి సీట్లు కూడా హైట్ ఉండే విధంగా అంటే డీటెయిల్స్ ని అర్థం చేసుకొని చేసామంటే చేసామని కాకుండా మంచిగా చేశారు. వారికి కూడా ఇందులో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇవన్నీ కాకుండా మీకు తెలుసు గుంటూరు హాస్పిటల్ ఆగిపోయిన సర్వీస్ కూడా ఎంత ఖర్చు అయితే అంత పెట్టి అది 7, 8, 9, 10 కోట్లు ఎంత అంత పెట్టి మొత్తం వారే తీసుకున్నారు. దానికి కూడా గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి గుంటూరు ప్రజల ప్రతినిధిగా నజీర్ గారు నేను కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇది నర్సింగ్ అనేది ఒక అత్యంత సేవ చేసేవాళ్ళు డాక్టర్ల కంటే కూడా పేషెంట్లకి ఎక్కువ సేవ చేసేవాళ్ళు ఎవరైనా వాస్తవం. అలాంటి వారికి ఇలాంటి సేవ వచ్చినప్పుడు మీకు కూడా సార్ ఇది వాళ్ళకి జెనెటిక్ గానే సేవా భావం ఉంటుంది. అది వాళ్ళు నర్సింగ్ ప్రొఫెషన్ తీసుకుంటారు. వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. దాంట్లో ఇలాంటిది మళ్ళీ మీరు చేయడం వల్ల ఇంకా మంచిగా మనసు అందులో దాదాపు 200 మంది బిఎస్సి, 30 మంది ఎంఎస్సి వాళ్ళు ఉన్నారు. 230 మంది వీళ్ళందరూ రేపు జీవితంలో కొన్ని లక్షల మందికి సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ అద్భుతంగా చేస్తారని ఇటువంటి స్ఫూర్తితో అది మీ ఇంపాక్ట్. కేవలం ఈ 230 మందిని ఇక్కడి నుంచి ఈ హాస్టల్ నుంచి మెడికల్ కాలేజ్లో తీసుకెళ్ళడం కాదు. ఇందులో ఉండే భావం ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది రేపు లక్షలాది కుటుంబాలకి మంచి సర్వీస్ విధంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అందుకని మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు. వేలాది మందికి సేవలు అందించినటువంటి నర్సులకి ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ కోసం అవసరమైనటువంటి బస్సు లేనటువంటి విధం దాన్ని హెచ్డిఎస్ కమిటీ మీటింగ్లో చర్చించుకుంటున్నప్పుడు పెద్ద మనసుతో ఎవరు అడగకుండా ముందు వచ్చి ఒక యోగేశ్వర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు నగరంలో అనేక మంది డాక్టర్స్ ఉన్నారు, అలాగే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ అడిగినటువంటి వెంటనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి బస్సు ఇచ్చేటువంటి ఆలోచన చేయడమే కాకుండా గుంటూరు జనరల్ హాస్పిటల్కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ 10 కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి సర్వీస్ బ్లాక్ ని నిర్మించేటువంటి ఆలోచన చేయాలి. ప్రతి వ్యక్తి కూడా సంపాదించేటువంటి డబ్బుల్లో ప్రజల సహకారంతో, సొసైటీ యొక్క సహకారంతో తను సంపాదించినటువంటి భావన కలిగించేటువంటి విధంగా ఈరోజు తులసి రామచంద్రబాబు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీమోర్ విధానంలో ప్రతిరోజు చెప్తా ఉన్నారో దాన్ని శాశ్వతమైనటువంటి విధంగా, దాన్ని నిజంగా ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు తులసి రామచంద్రబాబు గారు పెద్దవారు, అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల పూర్తిగా
ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు.